నమస్కారం. నేను మీ అశోక్ వేముల. ఈరోజు ఒక శుభకార్యం. అంటే మనము ఈ హైదరాబాద్ వెళ్ళాలంటే ఈ రాజీవ్ రహదారి మీద బసంత్ నగర్ దగ్గర ఒక బ్రిడ్జ్ ఉండే. ఆ బ్రిడ్జ్ ఇన్కంప్లీట్గా ఉండి ఎందరో ప్రాణాలను హరించింది. ఆ బ్రిడ్జ్ ఎన్నోసార్లు ప్రమాదాలు, ఎన్నో దుర్ఘటనలు జరిగి ఎన్నో ఇబ్బందులకు గురయ్యాం. ఈ విషయం మీద ఆనాడు హెచ్ఆర్కే వాళ్లకు అటు రైల్వే శాఖ నుండి కానీ అటు ఫారెస్ట్ శాఖ నుండి కానీ అనుమతులు దొరకక ఆ బ్రిడ్జిని అలాగే గాలికి వదిలేశారు. ఆ సమయంలో ఇక్కడ పాలనలో ఉన్న పార్టీల్లో మరి నాయకులు కానీ, ప్రతిపక్షంలో ఉన్న ఈరోజు పాలనలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కానీ, ఇంకా ఏ పార్టీ కూడా ఆ విషయం మీద పట్టించుకోలేదు. మరి ఆ సమయంలో న్యూ ఇండియా పార్టీ నుంచి మేము ముందుకు రావడం జరిగింది. ఈ యొక్క బసంత్ నగర్ బ్రిడ్జియే కాకుండా ఇక్కడ గోదావరి కన్నులు ఉన్న గంగానగర్ మూల మీద, జిఎం ఆఫీస్ మూల మీద కూడా ఎన్నో దుర్ఘటనలు జరిగినాయి. ఈ రెండు విషయాల మీద మరియు సర్వీస్ రోడ్డు, ఆ ఇరువైపుల సర్వీస్ రోడ్డు కూడా పూర్తి కంప్లీట్ చేయాలని చెప్పి మేము నేషనల్ హైవే అథారిటీస్ దగ్గరికి, ఆర్ఎన్బి దగ్గరికి, ఈరోజు వ్యవసాయ శాఖ మంత్రి, ఆ రోజు ఇంకొక పార్టీలో ఉండి ఆయన రోడ్డు భవనాల శాఖ మంత్రిగా ఉన్నారు తుమ్మల నాగేశ్వరరావు గారు, వారిని కలిసి మరియు సిఎంపిసిలో కలిసి ఈ యొక్క ప్రమాదాల గురించి, ఇక్కడ జరుగుతున్న ఇబ్బందుల గురించి మనం న్యూ ఇండియా పార్టీగా ఎన్నోసార్లు ఆర్ఎన్బి, తర్వాత రెడ్డి హిల్స్లో ఉన్నటువంటి ఆర్ఎన్బి అధికారుల దగ్గరికి, నేషనల్ హైవే అథారిటీ అధికారుల దగ్గరికి వెళ్ళి ఎన్నో రిప్రజెంటేషన్స్ ఇచ్చి వాళ్ళను మెప్పించి మళ్ళీ దాన్ని ఆ యొక్క అంటే హెచ్ఆర్కే ఏదైతే అక్కడ మిగిల్చిపోయిందో దాన్ని మళ్ళీ కన్స్ట్రక్షన్ చేయడం కోసం, ఇక్కడ ప్రమాదాలు లేకుండా జిఎం ఆఫీస్ దగ్గర మూలమలుపు దగ్గర కూడా ఆ మూలమలుపు లేకుండా మళ్ళీ సరిదిద్దడం కోసం మేము వాళ్ళకి ప్రతిపాదనలు పెడితే, దాన్ని ఆ బ్రిడ్జ్ కంప్లీట్ చేయడం కోసం వాళ్ళ ప్రభుత్వానికి మరి ఈ ప్రపోజల్స్ పంపి, ఆ ప్రపోజల్ని అప్పుడున్న ప్రభుత్వం అనుమతించి మరి దాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. ఆ విధంగా ఆ పనులన్నీ పూర్తయిపోయి ఇవాళ మనం కార్యక్రమాన్ని విజయవంతంగా మనం ప్రారంభించుకోవడం జరిగింది. కానీ ఈ ప్రారంభానికి న్యూ ఇండియా పార్టీని విలువలేదు. మరి ఆనాడున్న పాలనలో ఉన్నటువంటి స్థానిక మాజీ ఎమ్మెల్యే వార్లను కూడా ఎవరిని పిలవకుండా తనేదో సాధించినట్టు, తన హయాంలో ఆ బ్రిడ్జిని శాంక్షన్ చేసి నిధులు కేటాయించి పని పూర్తి చేసినట్టుగా, ఆల్రెడీ ఆ పని పూర్తయిపోయి దాని మీద వాహనాలు గత 15 రోజులుగా నడిచినప్పటికీ కూడా మళ్ళీ ఆ దారిని మూయించేసి, మట్టి పోసి మూయించేసి మరి తన చేతుల మీదుగా ప్రారంభించుకోవాలనేటువంటి ఒక ఘనత నాకు చెందాలన్నటువంటి ఉద్దేశంతో ఆయన మళ్ళీ దాన్ని ప్రజలకు ఇబ్బందుల పాలు చేసి మరి ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. చాలా మంచి విషయం. లేటుగానైనా, 8 నెలలు ఆలస్యంగానైనా మరి తొందరనే, ఇంకా జాప్యం చేయకుండా తొందరనే తను ఈ దారికి వీలు కలిగించడం అనేది చాలా సంతోషదాయకం. ఈ రోడ్డుకు సంబంధించిన సర్వీస్ రోడ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయి ఉన్నాయి. దానివల్ల ఎన్నో ఆటంకాలు ఎదురవుతున్నాయి. మన ప్రయాణికులకు చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి. కాబట్టి ఎమ్మెల్యే గారు ఈ నిలిచిపోయిన సర్వీస్ రోడ్లు అక్కడ బసంత్ నగర్ నుంచి మొదలుకొని ఇక్కడ జిఎం ఆఫీసు గంగానగర్ వరకు కూడా మరి ఇన్కంప్లీట్గా ఉంది. ఆ ఇన్కంప్లీట్ సర్వీస్ రోడ్లన్నీ మీరు తక్షణమే ప్రారంభించాలని చెప్పి ఇప్పుడున్న ప్రభుత్వంతో దానికి కావాల్సిన నిధులు కేటాయించి పనులు ప్రారంభించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాను. ప్రజలారా, నేను ఈ విషయాలు ఊరికే చెప్పట్లేదు, మేము దానికోసం కృషి చేశాం కాబట్టి చెప్తున్నాము. ఇవే కాదు, గతంలో ఈ పట్టణానికి సంబంధించిన 100 పడకల ఆసుపత్రి కానీ, మెడికల్ కాలేజీ కానీ, 100 రోజుల పథకం కానీ, మరి దీపం పథకం కానీ, ఇలా అంతర్గాం టు మంచిర్యాలకు రహదారి బ్రిడ్జి కానీ, ఇవన్నీ న్యూ ఇండియా పార్టీ కృషి వల్ల మాత్రమే సాధ్యమైనాయని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాను. మీకు ఎక్కడైనా డౌట్ ఉంటే మీరు ఆర్టీఐ ద్వారా ప్రతి సమాచారాన్ని తీసుకోవచ్చు. అప్పుడు మీకు నిజాలు 100% రాతపూర్వకంగా జరుగుతాయి. మీరు ఎవరో ఏదో గప్పాలు చెప్పుకొని ఇది నాది అని చెప్పుకుంటే నమ్మవలసిన అవసరం లేదు. మేము ఎన్నో న్యూ ఇండియా పార్టీలో ఉన్న కార్యకర్తలు తక్కువైనా, మాకు అధికారం లేకున్నా ఈ ప్రాంతానికి సేవ చేయడంలో ఎల్లప్పుడూ ముందున్న ఏకైక పార్టీ న్యూ ఇండియా పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాను. ధన్యవాదాలు. రామగుండం ఎమ్మెల్యే నియోజకవర్గ ప్రాంత ప్రజలకు తెలియజేయనది ఏమనగా, ఈరోజు బసంత్ నగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి ప్రారంభించుకున్న సందర్భంగా ప్రజలందరికీ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాము. అయితే ఆ బ్రిడ్జి
నిర్మాణమై కొంతకాలం గడుస్తున్నప్పటికీ దాన్ని అనవసరంగా రాకపోకలకు దూరం చేసి ఈరోజు ఓపెన్ చేయడం అనేది విచారించదగ్గ విషయం. అయితే ఆ బ్రిడ్జి నిర్మాణంలో కష్టపడ్డది ఎవరు, ఆ బ్రిడ్జి ఎందుకు ఆగిపోయింది, ఆ బ్రిడ్జి మళ్ళీ ఎట్లా పునఃప్రారంభమైంది, దానికోసం కృషి చేసిన వారెవరు అనే విషయాలు ప్రజానికానికి తెలియాలి. కాబట్టి ఆ విషయం 2 విషయాలు చెప్పదలుచుకున్నాను. బసంత్ నగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి మధ్యంతరంగా ఆగిపోయి ఒక దశాబ్ద కాలం పాటు నిలిచిపోవడం జరిగింది. ఆ దశాబ్ద కాలము మనము ఇటు రైట్ సైడ్ ఉన్న ఇరుకు రోడ్లో ప్రయాణించినాం. ఆ ఇరుకు రోడ్లో ఎన్నో రకాల ప్రమాదాలు, ఎన్నో యాక్సిడెంట్లు, ఎన్నో దుర్ఘటనలు జరిగిన సందర్భం. అది అలా జరుగుతున్నప్పటికీ ఏ నాయకుడు కానీ ఏ ప్రభుత్వ అధికారి కానీ ఎవరు పట్టించుకోరు. న్యూ ఇండియా పార్టీ పూనుకొని ఇటు ఆ రోడ్డు నిర్మాణ సంస్థ నుంచి ఇటు ప్రభుత్వ మినిస్టర్ వరకు కూడా R&B ఎర్రమంజిల్ ఏరియాకు కూడా వెళ్ళి ఆఫీసులో ముఖ్య అధికారులను కలిసి ఆ యొక్క బ్రిడ్జి మళ్ళీ చురుకుగా పనులు జరగడానికి దోహదపడడం జరిగింది. ఆ బ్రిడ్జి ఈరోజు నిర్మాణమై ప్రజలు ప్రయాణిస్తున్నారంటే అందులో న్యూ ఇండియా పార్టీ కృషి దాగి ఉన్నది. న్యూ ఇండియా పార్టీ ఆ విధంగా శ్రమ తీసుకోకపోతే ఆ బ్రిడ్జి ఇంకా దశాబ్దమైన అట్టనే ఉండేది. మరి అటువంటి బ్రిడ్జి ఈరోజు ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ఆ బ్రిడ్జి నిర్మాణమై 8 నెలలు గడిచిపోయింది. అయినప్పటికీ ఆ బ్రిడ్జి మీద రాకపోకలు నిర్వహించకుండా అడ్డుగా మట్టి కుప్పలు పెట్టి ఆ యొక్క ప్రయాణ సౌకర్యాలు ప్రజలు అందుకోలేకుండా చేయడం జరిగింది. ఎందుకంటే దాన్ని కూడా మనము ప్రారంభించాలి, తద్వారా ప్రజాభిమానం చూడగల అదొక ఆలోచనతో వారు అట్లా చేయడం జరిగింది. దానికి ప్రత్యేకంగా రిబ్బన్ కట్ చేయాల్సిన అవసరం లేదు. అది రాజీవ్ రహదారి నిర్మాణంలో భాగం, రొటీన్గా అది ఒక రిపేర్ లాగానే భావించి ప్రయాణాలను అనుమతించాలి తప్ప ఇలా పెద్ద నాయకులతో లేదా స్థానిక నాయకులతో ప్రారంభం చేసుకొని దాన్ని మా ఖాతాలో వేసుకోవాలనే ఉద్దేశంతో అట్లా చేయడం జరిగింది. అది ఎంతమాత్రం కరెక్ట్ కాదు. అయితే ఈరోజు రాజీవ్ రహదారి హైదరాబాద్ నుంచి చెన్నూరు క్రాస్ రోడ్డు వరకు ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్మాణం జరిగింది. ఆ ఉన్న ఒక ఆటంకము ఓవర్ బ్రిడ్జి, అది కూడా తీరడం జరిగింది. సంతోషం. మరి గోదావరికి రాని ప్రాంతంలో గోదావరి కని నుంచి రామగుండం వరకు, పౌరస్ గడ్డ వరకు ఈ యొక్క సర్వీస్ రోడ్లు పూర్తి కాకుండా అలాగే మిగిలిపోయాయి. మరి వాటిని పట్టించుకునేది ఎవరు? అది వాటికన్నా పెద్ద బడ్జెట్ అవసరమా లేకపోతే ఏదైనా అవసరమా? ఎవరైతే ఆటంకపరిచిందో వాళ్ళ రాజీపరిచి రోడ్డు నిర్మాణం చేపట్టాలి తప్ప ఇంకా కాలయాపన చేసి ఇంకా ప్రజలకు ఇబ్బంది పడడం సరికాదని చెప్పి న్యూ ఇండియా పార్టీ అధికారులను ప్రజాప్రతినిధులను కోరుతూ సెలవు తీసుకుంటారు. జై న్యూ ఇండియా పార్టీ, జై జై న్యూ ఇండియా పార్టీ. ప్రజలందరికీ నమస్కారాలు. నేను మీ నీరజ్ శంకర్. ఇప్పటి వరకు బ్రిడ్జి గురించి అన్నగారు జేవీ రాజు గారు చక్కగా చెప్పారు. ఈ ప్రాంతంలో అనేక సమస్యలు ఉన్నాయి. గత 25 సంవత్సరాలుగా న్యూ ఇండియా పార్టీ నుంచి ప్రజలకు ఉపయోగపడే అనేక ఉద్యమాలు చేస్తూ ఉత్తమ మార్గంలో నడుస్తూ అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచినటువంటి జేవీ రాజన్న గారికి ముందు మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే వేముల అశోకన్న గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. న్యూ ఇండియా పార్టీ ప్రజలకు ఉపయోగపడేటువంటి 100 పడకల ఆసుపత్రి కానీ, రోడ్లు కానీ, బ్రిడ్జిలు కానీ అనేక సమస్యల మీద పోరాడి వాటి ఇవాళ నిర్మాణం కావడానికి న్యూ ఇండియా పార్టీ ఎంతగానో కృషి చేసింది. ఈరోజు ఇక్కడ గవర్నమెంట్ వైద్య కళాశాల ఏర్పడడానికి కూడా వీళ్ళంతా కూడా చాలా ప్రయత్నాలు చేసి కృషి చేసి 25 సంవత్సరాలుగా వాళ్ళు ఎన్నో ఉద్యమ పోరాటాలు చేసినటువంటి గొప్ప వ్యక్తులు న్యూ ఇండియా పార్టీలో నాయకత్వం వహిస్తూ స్వచ్ఛందంగా ప్రజల కొరకు పనిచేస్తున్నటువంటి ఈ నాయకులందరికీ మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ప్రజలందరూ కూడా ఇలాంటి నాయకత్వం